న్యూస్ ఆంధ్ర. నూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ఆముదాల సర్వేశ్వరరావు మాట్లాడుతూ గతంలో 2014 టీడీపీ గవర్నమెంట్లో 2018లో వేసిన రమణక్కపేట సెంటర్ నుంచి హరిజనవాడకు వెళ్లే రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని, ఈ రోడ్డుకు చిప్స్ వదిలేసిన సంఘటన గురించి చెప్తూ ప్రస్తుత గవర్నమెంట్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ రోడ్లు వేస్తున్నారని చెప్తున్నా. నాయకులు ఈ రోడ్లను చూసి ఈ రోడ్డు 4-వే డబుల్ రోడ్డు లాగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే హైకోర్టు నుంచి వెళ్లే దారి కూడా అలాగే చేశారని, అలాగే రమణక్కపేట కొండ పర్వ వెళ్లే దారిలో కూడా చూపుతూ ఈ రోడ్డును కూడా గవర్నమెంట్తో రాజకీయాలు చేసి ఆపేశారని తెలుపుతూ నిన్న జనసేన ఆంధ్ర సెంట్రల్ నాయకులు నాగబాబుపై మాట్లాడుతూ నిన్ను చూసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పలకటం జరిగింది. రమణక్కపేటలో వార్డు మెంబర్ కూడా గెలవని నువ్వు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి నీకు లేదని, రమణక్కపేట పంచాయతీలో మొత్తం 3200 ఓట్లతో 3వ వంతు కూడా ఓట్లు లేవని, గత ఎన్నికల్లో మొత్తం 82% కూటమి ప్రభుత్వానికి విమర్శించే స్థాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో అమిత్ షాని అడుగు, లేదా ఇప్పుడు ప్రధాని అడుగు, లేదా మా కూటమి ప్రభుత్వం సీఎంని అడుగు, లేదా మీ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు అనేది, కలిసి పోటీ చేస్తేమే తప్ప ఆయన మీద గెలవలేము అనేది ప్రతి వాళ్ళు ఉలిక్కి పడతా చెప్తారు. తెలుసుకో, సింగిల్గా పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఈ నాయకులు కాదు, ఏ నాయకులకి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదా? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే మేము సహించేది లేదు, మేము ఊరుకునేది లేదు. తగిన మూల్యం చెల్లిస్తాము. మీకు చేతనైతే సింగిల్గా పోటీ చేయించండి, గెలిపించండి. 11 నిమిషాలు ఉండలేరు ఆ అసెంబ్లీలో అని చెప్పి మీరు అన్నారు చూసారా? 11 నిమిషాలు కాదు, 11 సంవత్సరాలైనా ఉండగల సత్తా ఆయనకు ఉంది సింగిల్గా వచ్చి. మీకుందా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంత చేసుకున్నా 82% ఓటింగ్ పోలేంది. 82%లో 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మీ 3 పార్టీలు కలిపినా, ఇంకా మిగతా పార్టీలు కూడా కలిపినా సరే 42% మీకు వచ్చింది. ఒకసారి చూసుకోండి. 11 గారు కావాల్సింది ఓటింగ్ శాతం ఎంత ఉందో అది ఎవరిది అనేది చూసుకోండి. ఒకసారి చూసుకొని మాట్లాడతాం, నేర్చుకోండి. నాగబాబు గారు, నేను మీకు ఇదే సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీకు నేను, మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా తుంచిపరుస్తా, లేదన్నా తక్కువ చేస్తా, చులకనగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇది మాత్రం మీకు చెప్పదలుస్తున్నాను నేను ఈ సభా వేదికగా. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసిన పనులు ఏం చేశారని చెప్పుకున్నారు? రోడ్లు పోసామని చెప్పుకున్నారు. పోసారా? ఒక్క రోడ్డు పోయలేదు. మీరు పోసిన ఏంటంటే కొత్త రోడ్లు, మీకు కావాల్సిన రోడ్లు 2, 3 పోసారు ఈ ఊళ్ళో, అంతే తప్ప మీరు పోసిన ఏం లేదు. మీరు అన్నారు చూసారా, మద్యం స్కామ్ జరిగిందన్నారు. మద్యం స్కామ్ చేసేది మీరు. కారణం ఏంటంటే మీ నాయకుడు ఈ సిండికేట్లు తప్ప మాకు బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాప్ అంటూ ఉంటే పర్మిషన్ రద్దు చేస్తానని మీ కూటమి నాయకులు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు కాదా? ఇదే పంచాయతీ నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 10 బెల్ట్ షాపులు కూడా మీ టీడీపీ, మీ జనసేన కార్యకర్తలు కాదా నడిపేది? చూడండి ఒకసారి. ఈ ఊరు నుంచే 10 ఉన్నాయంటే మండలానికి ఎన్ని ఉన్నాయి, నియోజకవర్గానికి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. ఏ సిండికేట్ అయినా రద్దు చేయగలిగారా? పర్మిషన్ అనేది రద్దు చేయగలిగారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. ఇసుక స్కామ్ అన్నారు. ఇసుక స్కామ్ చేసి మీరు కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ₹1 ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే దాఖలాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చినాక టీడీపీ ఏజెంట్లు, జనసేన ఏజెంట్లు, బీజేపీ ఏజెంట్లే తప్ప ఫ్రీ ఇసుకను దోచుకొని అమ్ముకుందే. ఏ కాలనీ ఇంటికైనా సరే నేను కాలనీ ఇచ్చాను, ఆ కాలనీకి మీరు ఇసుక ఫ్రీగా ఇచ్చారనే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఏరియాలో ఇసుక అయిపోయింది. కారణం ఏంటి? ప్రభుత్వం రాగానే దోసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కాలనీలో వస్తే ఇసుక లేదు, మళ్ళీ వర్షాలు కురిస్తే. కానీ మీరేమన్నారు? ఇసుక స్కామ్ అనేది వైఎస్ఆర్ గవర్నమెంట్ జరిగిందండి. కాదు, మీ గవర్నమెంట్ చూసుకోండి ఒకసారి. ఇసుక నుంచి ₹1 రాబట్టిందల్లా ఒక వైఎస్ఆర్పీ గవర్నమెంట్ నుంచే. మీ నుంచి ఏమైనా వచ్చిందా? స్కామ్ చేసింది ఎవరో. బెల్ట్ షాపులు రద్దు చేశారా? బెల్ట్ షాప్ ప్రతిదీ నడుస్తుంది. ఒకసారి చూడండి, మీకు కనపడతలేదు, రోడ్లు కనపడలేదా? బెల్ట్ షాపులు కనపడతలేదు, మీకు కనపడతలేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నా నేను, ఒక వైసీపీ కార్యకర్తగా, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. నాగబాబు గారు, మీరు కాదు, ఎవరైనా సరే, ఈ గ్రూప్ నుంచి కాదు, ఈ పత్రికా వేదికలో ఎవరున్నా సరే మీ పార్టీ గురించి మీరు చెప్పండి అంతవరకే. లేదా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది పత్రికని ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. ఒక రిపోర్టర్గా చేయాల్సిన పని
మీరు సింబల్స్ పెట్టుకొని మీరు అవాకులు చివాకులు పెట్టి ఈ గ్రూపులో గొడవలు పెడతా లేదనుకుంటే కార్యకర్తల మధ్య గొడవల శిచ్చులు రేపే పరిస్థితి ఉంటే నెక్స్ట్ మీ మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. మీకు మొదటిసారిగా మీకు చెప్తున్నాను నాగబాబు గారు, మీరు ఏ స్థాయి అయితే అయి ఉండొచ్చు, కానీ వార్డు స్థాయిలో పోటీ చేసి మీరు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ విమర్శించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈలోగా మీరు విమర్శించినట్టుగానే ఇంకా మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ పార్టీ పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.